చిత్తూరు జిల్లా మామిడి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో బంగారం లాంటి మామిడి పంట చేతికొచ్చిన కాయలను కోయలేని పరిస్థితి ఏర్పడిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏప్రిల్ మేలో తెరుచుకోవాల్సిన గుజ్జు పరిశ్రమలు ఇప్పటికీ తెరుచుకోకపోవడంతో కంటి ముందరే కనబడుతున్న కాయలను కోయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు రైతులు. ఇటు వ్యాపారుల సిండికేట్తో పాటు జ్యూస్ కంపెనీల సిండికేట్తో గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రాని స్థితిలో ఉన్నారు మామిడి రైతులు. చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. చిత్తూరు మామిళ్ల చిరువిందులంటూ సినీ కవుల్ని సైతం ఊరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో వేరుశనగ తర్వాత ఎక్కువ మంది రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఉండటంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. చిత్తూరు జిల్లా రైతులకు ఎప్పుడూ తీపిని పంచేటువంటి మామిడి ఈసారి మాత్రం చేదును పంచబోతుందా అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. ఆరుగాలం కష్టపడి శ్రమించి పంటను కాపు చేసినటువంటి మామిడి రైతులకు ఇటు జ్యూస్ ఫ్యాక్టరీలు ఇటు చేతికొచ్చినటువంటి పంట కోయలేక కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. మనకు కళ్ళెదుటే కూడా కాపు కనబడుతున్నప్పటికీ కూడా కోయలేనటువంటి దుస్థితిని మామిడి ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీలు కల్పించేటువంటి ఆవేదన జిల్లా రైతుల్లో ఉంది. అసలు ఇంతకు భారీ స్థాయిలో వచ్చినటువంటి కాపును ఎందుకు రైతులు కోయలేకపోతున్నారు? అసలు ఇంతటి దుస్థితికి కారణం ఎవరు? మామిడి రైతుల పరిస్థితిని అధికారులు చక్కదిద్దలేరా? ప్రభుత్వం ఏం చేయబోతోంది? మామిడి రైతులకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి చూద్దామండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.87 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. చిత్తూరు జిల్లా పరిధిలో 1.50 లక్షల ఎకరాలు, తిరుపతి జిల్లా పరిధిలో 1.37 లక్షల ఎకరాల చొప్పున ఉంది. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడి పంటలో 80% తోతాపురి రకం కాగా మిగిలిన 10% టేబుల్ వెరైటీలుగా పేర్కొనే బెనీషా, మల్గూబా రకాలు ఉన్నాయి. టేబుల్ వెరైటీలకు ఏటా మంచి ధరే పలుకుతుండగా 80% సాగయ్యే తోతాపురి మాత్రం దిగుబడి యావత్తు జిల్లాల్లోని పల్ప్ ఫ్యాక్టరీలపై ఆధారపడి ధరలు పలుకుతుంటాయి. అయితే ఈసారి ఎక్కువగా తోతాపురి బెంగుళూరు రకం 1,40,000 ఎకరాలు, బెనీషా 67,500 ఎకరాల్లో, ఖాదర్ రకం 5,000 ఎకరాలు, నీలం 30,000 ఎకరాల్లో, ఇతర రకాలు 30,000 ఎకరాల్లో సాగయ్యాయి. వీటి ద్వారా 4 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుంది. పడమటి మండలాలైన మదనపల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, కలికిరి, పుంగనూరు, పలమనేరు, పీలేరు, బంగారుపాళ్యం మండలాల్లో వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో మన చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత ఉంది. అందుకే రుచిలో చిత్తూరు మామిళ్లకు ఏవీ సాటి రావు అనే నానుడి ఉంది. ఈ పంట ద్వారా 100 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో పండ్ల పరిశ్రమలు కూడా దాదాపు 60కి పైగా ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పల్ప్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. గత 4 ఏళ్లుగా జిల్లాలో మామిడి రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. గత 2 ఏళ్లుగా జిల్లాలో వానలు లేకుండా పోయాయి. వర్షాభావం వల్ల తోటలు ఎండిపోయాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి మారింది. చిత్తూరు జిల్లాలో ఈసారి ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపు 2,80,000 హెక్టార్లకు పైగా కూడా ఈసారి మామిడి పంట సాగైంది. ఎంత స్థాయిలో ఎంత బాగా పంట వచ్చిందంటే మనకు కళ్ళ ఎదుటే ఈ యొక్క చెట్లలో కనబడుతున్నటువంటి మామిడి ఉత్పత్తే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అన్ని చెట్లలో కూడా భారీ స్థాయిలో ఈసారి పంట వచ్చిందని చెప్పాలి. ఒక్కొక్కటి దాదాపు ఏ స్థాయిలో వచ్చిందంటే ఈసారి వర్షాలు సకాలంలో కురిసినటువంటి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేదు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో ఒక్కొక్క మామిడి కూడా దాదాపు 1/2 కేజీ పైన ఉండేటువంటి మామిడి లాగా ఒక్కొక్కటి వచ్చింది. ఇలాగా మొత్తం పంట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఈ స్థాయిలోనే మొత్తం అన్ని చోట్ల కూడా భారీ స్థాయిలో పంట అయితే వచ్చింది. ఒక్కొక్క కాయ కూడా అంటే సరైన టైంలో వర్షాలు పడినటువంటి నేపథ్యంలో ఆ కాయల సైజ్ అనేది కూడా బాగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకంగా ఈ చెట్టుకు చూసుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇంత భారీ స్థాయిలో ఈ యొక్క కాయలన్నీ కాసినటువంటి నేపథ్యంలో ఒక చెట్టు కొమ్మ మొత్తం కూడా విరిగి కింద పడిపోవడంతో ఆ కాయలన్నీ కూడా ఇక్కడే పడిపోయి ఉన్నాయి. మొత్తం కూడా పెద్ద పెద్ద కాయల నుంచి చిన్న చిన్న కాయలన్నీ కూడా ఇక్కడే పడిపోయి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కాయలు ఎందుకు పనికి రాకుండా పోయాయి? ఇక్కడ అదే అత్యంత రైతులకు ఆవేదన కలిగించేటువంటి అంశంగా మారిందని చెప్పాలి. ఇక్కడ కొద్దిమంది యువ రైతులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అంటే ఆరుగాలం కష్టపడి ఈ యొక్క పంటను సాగు చేశారు. మొత్తం పంట చేతికి వచ్చింది. మొత్తం కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి చూడడానికి కూడా. సో అంతా బాగున్న టైంలో మొత్తం కింద పడిపోయినాయి. వాటిని అమ్ముకోవడానికి వీలు అవకాశం లేదా మీకు? లేదండి, ఫ్యాక్టరీస్ అని మాకు తోతాపురి వెరైటీకి ఇంకా ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోవడం వల్ల మేమే అమ్ముకోలేకపోతున్నాం. ఇలాగనే కొమ్మలు ఇరిగిపోయినా కూడా ఏమైనా వర్షం పడినా ఏమన్నా అంతా రాలిపోతున్నాయండి మాకు.
మేము ఏమీ అమ్ముకోలేకపోతున్నాం, ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయట్లేదు. యాక్చువల్గా ఏంటంటే కాయ పక్వానికి రాకముందే ఫ్యాక్టరీస్ ప్రీవియస్ ఇయర్ కానీ అంతా ఓపెన్ చేశారు మాకు. ఈ ఇయర్ ఏంటంటే మాకు పల్పు ఉంది అనేసి వాళ్ళు ఏమంటే ఎట్లన్నా సరే రైతులు కోసేస్తారు, మనము నిలబెట్టినామంటే ఆఖరి టైంలో మాగిపోయి పడిపోయే టైంలో రైతులు కోసేస్తారు కాయలు, ఎట్లా ఏ రేటుకి 4 రూపాయలకైనా 5 రూపాయలకైనా కోసేస్తారు అనే దీంతో వాళ్ళు ఏంటంటే ఇంతవరకు ఫ్యాక్టరీ తోతాపూరి వెరైటీకి ఫ్యాక్టరీస్ పల్పుకి తోతాపూరి వెరైటీ తీసుకోవట్లేదండి వాళ్ళు. సో అందువల్ల మొత్తం కాయలన్నీ కూడా ఇక్కడ ఉండిపోయాయి. అవునండి, అంటే ఇప్పుడు ఇది మొత్తం ఇంతవరకు ఈ చిత్తూరు జిల్లాలో ఇంతవరకు ఎక్కడ ఏ ఫ్యాక్టరీ కానీ తోతాపూరి వెరైటీ పల్పు కానీ తీసుకోవట్లేదండి. ఈ తోతాపూరి వెరైటీ ఓన్లీ పల్పు కనే రైతులు సాగు చేస్తారండి. ఇప్పుడు ఇది పనికిరాదా? ఇప్పుడు ఏం పనికిరాదండి, అంతా వేస్ట్, తోటలో ఇలా కుళ్ళిపోవడమే, వేరే ఆప్షన్ అంటూ ఏం లేదు. బయట ఎవరు తీసుకెళ్ళరు దీన్ని. ఓన్లీ కలర్, ఈ తోతాపూరి వెరైటీ కలర్ వస్తే కాయి అది మాత్రం బయట రాష్ట్రాలకి తీసుకెళ్తారు. సో మొత్తం కష్టపడి సాగు చేశారు. మొత్తం కూడా పంట కూడా మనకు చూసుకుంటే ఒక్కొక్కటి కూడా ఎంతంత లావు ఉన్నాయి అనేది కూడా కనబడుతూ ఉంది. సో ఇంత లావు ఉన్నటువంటి పంట చేతికి మన కంటి ముందరే బంగారం కనబడుతుంది, కానీ అది ఎందుకు ఉపయోగపడట్లేదు అనేటువంటి ఆవేదన అయితే రైతుల్లో కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. బాగా కాపొచ్చింది, అవి కాపొచ్చినటువంటివి వాటికి అవే బరువు ఎక్కువైపోయి అవి రాలిపోతున్నటువంటి పరిస్థితి. అలా ఒక చెట్టు కొమ్మ పడి ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ మామిడి తోటలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రతి చెట్టు కింద కూడా చూసినా కూడా ఇదే రకంగా ఈసారి పంట అనేది విపరీతంగా వచ్చింది. సరైన టైంలో వర్షాలు పడడం కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 2,80,000 హెక్టార్లలో ఉన్నటువంటి మామిడి పంటతో కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా బాగా కాపొచ్చింది. కానీ అవి చేతికి వచ్చే లోపలే ఈ మామిడి పరిశ్రమలు ఏదైతే గుజ్జు పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో సకాలంలో అవన్నీ కూడా ఇలా రాలిపోయి మొత్తం చెట్లలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. అవి కింద రాలిపోవడం కారణంగా అవన్నీ కూడా కుళ్ళిపోతున్నాయి. 2.5 లక్షల ఎకరాలలో మామిడి సాగు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మామిడి మార్కెట్లు, జిల్లా వ్యాప్తంగా సుమారు 60కి పైగా పల్ప్ యూనిట్లు. ఇలాంటి చోట మామిడి రైతులు తమ సరుకును గిట్టుబాటు ధరకు అమ్ముకొని లాభాలు ఆర్జిస్తారని అందరూ భావిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా జరుగుతుంది. జిల్లాలో దామల చెరువు మామిడి మార్కెట్ రాష్ట్రంలోనే మామిడి అమ్మకాలకు ప్రసిద్ధి. అలాంటి మార్కెట్లో కూడా ఇప్పుడు అమ్మకాలు తగ్గిపోయాయి. దామల చెరువు, తిరుచానూరు, చిత్తూరు, పుత్తూరు, బంగారుపాళ్యం మార్కెట్లకు పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ధరలు రావడం లేదు. బెంగుళూరు రకం మామిడి ధర కిలో 6 రూపాయలు పలుకుతుంది. బెంగుళూరు రకం మామిడి ఎక్కువగా పల్ప్ యూనిట్స్ కి వెళ్తుంది. అయితే మామిడి రైతు పరిస్థితి ఈ ఏడాది దైన్యంగా మారింది. పక్వానికి వచ్చిన దిగుబడులు అమ్ముకుందామంటే అడిగేవారు లేరు. మార్కెట్ కు తీసుకొచ్చిన మండీల్లో స్థలం లేదంటూ యజమానులు చోటివ్వడం లేదు. మనకు చూడండి, రైతులు చూపిస్తున్నారు మొత్తం నేరుగా భూమికి అడుగంటుపోయినాయి. ఎందుకంటే ఇవి కొయ్యలేనటువంటి పరిస్థితుల్లో మొత్తం పంట బాగా వచ్చి ఏదైతే కిందకి భూమికి ఆనుకునేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పాలంటే ఫ్యాక్టరీలు లేవంటే ఇప్పుడు మేము తెంపితే ఏం చేసేది, రేట్లు లేవు. దాని గురించి బాధపడుతున్నాం. అధికారులు అడిగితే మొదటి తేదీ తెరస్తాం, అప్పుడు తెరస్తాం, ఇప్పుడు తెరస్తాం అంటున్నారు. 10వ తేదీ అంటారు. మామూలుగా ఈ నెల మామూలుగా మీరు ఎన్నో ఏళ్ళుగా ఇదే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి 5 నెలలనే అవునండి. అంటే మామూలుగా ప్రతి ఏటా ఎప్పుడు ఈ జ్యూస్ ఫ్యాక్టరీలు తెరస్తారు? ఇప్పుడు లేదు, 5 నెలలోనే 4వ నెలలో లాస్ట్ లో తెచ్చేస్తా ఉన్నది ఫ్యాక్టరీలు. ఈ సంవత్సరం అందరూ ఎప్పుడు జీవితంలో లేదు, సినికట్ అయిపోయినారు ఫ్యాక్టరీలే. ఇప్పుడు కూడా తెరలేదంటే ఒక తోటాపూరి కొన వద్దు అంటున్నారు. ఎక్కడికి పోయినా రైతు ఏం చేసేది అంటే ఎందుకంటారు? ఒక పెద్ద ఫ్యాక్టరీ వల్ల గోల్మాల ఎక్కడ కానీ ఎప్పుడు లేదు జీవితంలో. ఇప్పుడు 20 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక్కిపోండి, 5వ నెలలో తెచ్చేస్తారు. 5వ నెల మొదటి తేదీకే తెరుస్తారు. ఎందుకంటారు? ఎందుకు మీకు అలా చేస్తున్నారు? ఇప్పుడు ఏదో రాజకీయం ఇది. ఎందుకు పూర్తిగా తోటాపూడి అంటే ఆడ తీసుకోవటం లేదు, ఏ ఫ్యాక్టరీలో తీసుకోవటం లేదు. 14 ఎకరాలు 14 ఎకరాల్లో 10 ఎకరాల్లో తోటాపూరి ఉండదు. కొద్ది బేనిసా ఇది కాదరు అవి ఉన్నాయి, అవి కోసేసాం. ఇప్పుడు ఇప్పుడు నష్టపోతున్నాం పూర్తిగా. ఇవి కానీ సేల్ చేయకపోతే రైతు ఇబ్బంది పడతాడు.
ఇది అంటే పూర్తిగా ఇబ్బంది అంటే మొత్తం చేతికి వచ్చింది పంట దాదాపు 10 ఎకరాల్లో వేసాను. మొత్తం కూడా పంట కూడా రైతు చెప్పినట్టుగానే మొత్తం కూడా కిందకు వచ్చేసి ఈ విధంగా రాలిపోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చేతికి వచ్చినటువంటి పంటను మేము ఏం చేయాలి? కళ్ళెదుటే కూడా కాయలన్నీ ఉన్నాయి, వాటిని కొయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒక్కొక్క కాయ కూడా దాదాపు చాలా ఏళ్ల తర్వాత 5-6 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో పెద్దవి వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదే అనేటువంటి బాధ అయితే ఉంది. అయితే వీటన్నిటికీ కారణం జ్యూస్ ఫ్యాక్టరీలు సిండికేట్ అవ్వడము, వారి కారణంగానే ఈ యొక్క పంటను మేము కొయ్యలేకపోతున్నాం అనేటువంటి ఆవేద చిత్తూరు జిల్లా రైతుల్లో కనబడుతుంది. ప్రతి ఏటా కూడా ఏప్రిల్ చివరిలోనూ మే మొదటి వాసంలోనూ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈ తోతాపూరుని కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే అలా కాకుండా వీరు సిండికేట్ అయ్యారు, అందువల్లే మా మామిడి రైతులకు కన్నీళ్లు వస్తున్నాయంటున్నారు ఇక్కడ రైతులు. ఎప్పుడు మే నెలలోనే తెరవాల్సిన ఈ గుజ్జు ఫ్యాక్టరీలన్నీ కూడా సిండికేట్ గా మారి ఇంకా ఫ్యాక్టరీలు తెరిచి తమ కాయలను కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా మామిడి రైతులు. దీంతో ఫ్యాక్టరీలు తెరిచేంత వరకు ఎదురు చూద్దామని ఆగినా, లేక ధర వచ్చే వరకు వేచి చూద్దామంటే పండిన కాయలు నిలువున నేల రాలిపోతున్నాయి. ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితిని మామిడి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తోతాపురి సాగు చేసిన రైతుల గోడు మరీ దయనీయంగా మారింది. తాజాగా పలు మండీల్లో వారం క్రితం ఉదయం టన్ను 8,000కు కొన్నారు. కాసేపటికే 7,000 అన్నారు. సాయంత్రానికి 6,000కు పరిమితం చేశారు. చీకటి పడే వేళకు కొనుగోళ్లు పూర్తిగా ఆపేసినట్లుగా తెలుస్తోంది. బలవంతంగానైనా అమ్ముకుందామన్నా రైతులకు కొనేవారు కరువయ్యారు. మార్కెట్కు తీసుకొచ్చిన కాయలు ఏం చెయ్యాలో తెలియక రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతుల్లో ఎటు చూసినా నైరాశ్యం కనిపిస్తోంది. జిల్లాలో గుజ్జు పరిశ్రమలు అనేది కూడా విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తోతాపూరి అనేది ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే ఎక్కువగా పండిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఆ దిశగా వస్తున్నటువంటి పంటను మాత్రం ఈ యొక్క గుజ్జు పరిశ్రమలు మాత్రం కొనలేకపోతున్నాయని చెప్పాలి. దాదాపు 100కు పైగా ఈ యొక్క గుజ్జు పరిశ్రమలు ఉంటే రకరకాల కారణాలతో కూడా ఈ యొక్క పంటను అనేది కూడా కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే గుజ్జు పరిశ్రమలు మాత్రం మాకున్నటువంటి సమస్యలు మాకున్నాయంటూ కూడా చెప్తూ వస్తుంది. ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధంతో యూరోప్ దేశాలకు పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయని చెప్తూ వస్తున్నారు. మరోవైపు దానికి తోడు ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పరిశ్రమలు మరింత సంక్షోభంలోకి వెళ్ళాయి. దానివల్ల ఈ యొక్క మొత్తం దాదాపు 5 లక్షల టన్నులకు పైగా కూడా ఈ యొక్క మామిడి అనేది ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తోతాపూరి మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్తే ఇవన్నీ ఎక్కడ అమ్ముకోవాలి? ఇంత గుజ్జు ఒకవేళ మేము తీసుకుని వస్తే వాటన్నిటిని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు అవకాశం ఉండాలి కదా అంటూ కూడా ఏదైతే గుజ్జు పరిశ్రమలు ఆ విధమైనటువంటి మాట చెప్తున్నాయి. కానీ రైతులు మాత్రం గత ఏడాది కాదు, అంతకుముందు ఏడాది కాదు, ప్రతి ఏడాది కూడా పంపిస్తున్నారు కదా. కానీ ఈసారి మాత్రం కావాలనే ఈ యొక్క గుజ్జు పరిశ్రమలు సిండికేట్గా మారి మా కడుపు కొట్టాలని చూస్తూ ఉన్నారు. అత్యంత తక్కువ ధరకే వీటన్నిటిని కూడా కొల్లగొట్టేయాలనేది ఉద్దేశంలో భాగంగానే గుజ్జు పరిశ్రమలు ఉన్నాయంటూ మాత్రం రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో పంట వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మీకు పంట అనేది కూడా విపరీతంగా కనబడుతూ ఉంటుంది. సో ఇలాంటి పంట అనేది గతంలో ఎన్నడూ రాలేదు. సో ఈ స్థాయిలో వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏకంగా ఒక చెట్టు కిందకి ఏ స్థాయిలో ఒక కాయ అనేది కూడా కొమ్మకు కూడా కాదు, ఏకంగా దీనికే వచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద కాయలు వస్తాయి. వీటన్నిటిని కూడా గుజ్జు కింద మారిస్తే మాత్రం మంచి ఆదాయం అనేది కూడా వారికి కూడా వస్తుంది. కానీ ఇవన్నీ కూడా మరొక 10 రోజులు ఆగితే ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఏదైనా తెగుళ్ళు వస్తే ఇవన్నీ కూడా కుళ్ళిపోయి కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. చివరి దశకు చేరుకున్నది. సో ఈ టైంలో చివరిలో కొంటే ఏదో ఒక రేటుకి అమ్ముకుందాంలే అనేటువంటి ఆలోచనతో రైతు ఉంటాడు. కాబట్టి ఆ ఆలోచన అనేది రైతుకు పుట్టించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క గుజ్జు పరిశ్రమలన్నీ కలిసి సిండికేట్గా మారి మా కడుపు కొడుతున్నాయంటూ చిత్తూరు జిల్లా రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అధికారులు మాత్రం ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఈ గుజ్జు పరిశ్రమలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్తూ వస్తున్నారు. కానీ కల్పించేటువంటి ఈ 6-7 రూపాయలు మాకు ఎందుకు దోహదపడదు, ఏదైతే ట్రాన్స్పోర్ట్కి కావచ్చు వీటిని కోయడానికి కూడా మాకు ఉపయోగపడదనేది మాత్రం జిల్లా మామిడి రైతుల ఆవేదన. గత 4 ఏళ్లుగా ఓవైపు పంట రాకుండా, మరోవైపు కరోనా కారణంగా మరో ఏడాది పూర్తి స్థాయిలో వైరస్లు రావడం వల్ల మామిడి పంట చేతికి రాలేదు. దానివల్ల రైతులు తీవ్ర స్థాయిలో నష్టాల పాలయ్యారు. అయితే ఈసారి మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిందంటున్నారు రైతులు. సరైన టైంలో సమృద్ధిగా వర్షాలు పడడంతో ఈసారి మామిడి పంట అద్భుతంగా వచ్చిందంటున్నారు. ఈ స్థాయిలో మామిడి పంట ఈసారి వచ్చిందంటే ఏకంగా జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క కాయ
సుమారు 1/2 కేజీ నుంచి కేజీ బరువు ఉంది. కొన్ని చోట్ల చెట్లకు వచ్చినటువంటి కాయలు భారీ స్థాయిలో బరువు ఉండడం కారణంగా అవి రాలి కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతలా ఈసారి మామిడి పంట రైతుల చేతికి వచ్చింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట వచ్చిందనే ఆనందం మాత్రం రైతుల్లో లేకుండా చేస్తున్నారు గుజ్జు పరిశ్రమల యజమానులు. చెప్పండి, అంటే ఎందుకు అంటే ఇంత స్థాయిలో మీకు ఈడ పంట వచ్చింది, ఎందుకు కోయకుండా ఉన్నారు ఇప్పటికే? ఫ్యాక్టరీలు తెరవలేదు మెయిన్. ఫ్యాక్టరీలు తెరవడం వల్ల కోయలేకపోతున్నాం. మామూలు ఫ్యాక్టరీలు ఈ నెల 5వ తేదీ తెరుస్తారు, ఈసారి తెరవలేదు. తెరవకుండా దీనివల్ల ఏమో నష్టం అవుతుందంటే దోమ ఎక్కువ తయారైంది వర్షాల వల్ల. ఈ దోమ తయారైన వల్ల మొత్తం చెట్ల కింద పడిపోతుంది. ఈ పడిన కాయ తీసుకునేదానికి కుదరని వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు 1 ఎకరాకి దగ్గర ఒక రోజు కోత కోయాలన్నా కూడా ఒక్క రోజు కోయాలన్నా 12,000 రూపాయలు ఖర్చు ఉన్నది. అంటే మీరేమో ఎకరాకి 12,000 అంటున్నారు, వాళ్ళు టన్నుకి 6-7 అంటున్నారు. సరిపోదు. మ్యాక్సిమం 10 నుంచి 15,000 రూపాయలన్నా మనకు ఒక టన్నుకి రావాలి. వస్తే రైతు ఏమో అటు ఇటు గిట్టుబాటు అవుతాగలుగుతాడు, తట్టుకోగలుగుతాడు రైతు కూడా. ప్రతి సంవత్సరం ఈ టయానికి ఎప్పుడో 20 రోజుల ముందే ఫ్యాక్టరీ రన్ అవుతాయి. ఈసారి దేనికి రన్ కావాలంటే మాకు పలుపు కాలేదు, మెయిన్ పలుపు పోలేదు. పోయిన పలుపు అట్నే ఉన్న వల్ల మేము ఫ్యాక్టరీలు తెరలేదన్నాడు. దీనివల్ల ఏం చేయాలంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అంటే మీకు మీ పొలంలో ఇంత పంట ఉంది, అన్ని పెద్ద పెద్ద కాయలు కనబడుతున్నాయి. మీ పొలంలో కూడా ఎన్ని ఎకరాలు వేశారు? వీటన్నిటిని కోయడానికి ఎంత అవుతాయి మీకు? దీన్ని కోయాలంటే అదే చెప్పేది, దీన్ని మొత్తం 7 ఎకరాలు ఉన్నది పొలము. 7 ఎకరాలు కోయాలన్నా కనీసం 5.5 లక్షలు ఖర్చు అన్న అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇప్పుడు తీసుకునే దానికి ఈ మందులు స్ప్రే చేసిన దానికి కాదు, ఇవన్నీ కాదు. మందులు స్ప్రే చేసింది ఒకప్పట్లో 2 సార్లు 3 సార్లు కూడా సరిపోతుంది. ఇప్పుడు 6 సార్లు 7 సార్లు ముందు కూడా వస్తుంది. దానివల్ల మనకి రైతు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. రైతుకి గవర్నమెంట్ రైతు గవర్నమెంట్ ఏదో యాక్షన్ తీసుకొని మా దీని బాధలు ఆలోచించి ఏమైనా చేసిందంటే మేము ఏదో గడ్డం పడగలుగుతాం. అంటే మీకు ఇవి కోయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ కలుపుకుంటే 6-7 రూపాయలు అన్న గుజ్జు ఫ్యాక్టరీలా ఏదైతే ప్రతిపాదన పెడుతున్నారో అది ఎంతవరకు మీకు అవుతుంది? గిట్టుబాటు కాదు. 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు పెడతాం. మ్యాక్సిమం 10 నుంచి 12, 13, 15 ఈ లోపల పెడితే మాకు గిట్టుబాటు అవుతుంది. లేకపోతే ఏం గిట్టుబాటు కాదు. దేనికైనా ఫ్యాక్టరీలు తెరిచి ఏం చేస్తారు? ఒకవేళ అదే పెడితే అదే పెడతామంటున్నారు, ఇప్పుడు ఇంత పంట కోసి తీసుకోగలుగుతారా? ఏం చేయాలి? ఇంకేం చేయలేము. ఇంకా తోటలో పడిపోతాయి, తీసుకొని పోవాలి కదా. తీసుకొని పోతే తప్పదు కదా. ఇంకా అడిపి వాడు ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా తీసుకోవాలి. ఇంకేం తప్పదు కదా. ఇది అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు చెప్పింది వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేతికొచ్చినటువంటి పంటను సరైన టైంలో అమ్ముకుంటే మాత్రం రైతులకు గిట్టుబాటు లభించేది. కానీ ఇప్పుడు ఆ గిట్టుబాటు ధర అనేది లేకుండా చేస్తున్నారు. కేవలం 6 రూపాయలు 7 రూపాయలు పెడుతున్నారు. దానివల్ల మాకు ఎలాంటి ఏదైతే ఉపయోగం లేదు. ఎందుకంటే కాయలు కోయడానికే వేలల్లో ఖర్చు అవుతుంది. వీటిని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు అవుతాయి. ఒక్కొక్కటి చాలా దూరంలో ఈ యొక్క ఏదైతే గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటి నుంచి తీసుకొని పోయి ఇచ్చి అక్కడి నుంచి మేము మిగిల్చుకునేది ఏముంది? ఇన్ని రోజుల పాటు 6 గాలం కష్టపడి శ్రమిస్తే కనీసం చేతికి వచ్చేది 1/2 రూపాయి కూడా మిగలకుండా ఉంటే మేము ఎందుకు ఈ యొక్క మామిడి పంటను గతంలో లాగే మళ్ళీ ఎందుకు కొనసాగించాలనేటువంటి బాధ అయితే జిల్లా రైతుల్లో కనబడుతోంది. టన్ను తోతాపురి కాయలు కోసి లోడింగ్ చేసి రవాణా ఖర్చులతో మార్కెట్కు తీసుకొస్తే 1,700 ఖర్చవుతోంది. మండీల వద్ద కమిషన్లు పోను టన్నుపై కనీసం 4,000 మిగలడం గగనమవుతోంది. ఇది అప్పులకు వడ్డీలకు చాలడం లేదంటున్నారు రైతులు. కంటి ముందరే చేతికొచ్చిన బంగారం లాంటి పంట కంటికి కనబడుతున్నా కోయలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని కన్నీటి పర్యంతమవుతున్నారు రైతన్నలు. చూసారుగా చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలు, కన్నీళ్లు. కోయడానికి కళ్ళెదుటే కాపు కంటి ముందే కనబడుతున్నప్పటికీ కూడా కోయలేనటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమలు ఏది ఇంకా తెరుచుకోకపోవడం, ఒకవేళ తెరిచినా కూడా గిట్టుబాటు ధర అనేది ఏమాత్రం వస్తుందనేటువంటి ఆందోళన జిల్లా రైతుల్లో కనబడుతుంది. కేవలం 6,000 రూపాయలు టన్నుకు 7,000 రూపాయల టన్ను కంటే మాత్రం తీవ్రంగా నష్టపోతామంటున్నారు మామిడి రైతులు. గత కొన్నేళ్లుగా కరోనా వైరస్ ఇతర కారణాల వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడినటువంటి జిల్లా మామిడి రైతులు ఈసారి కళ్ళెదుటే బంగారం ఉన్నప్పటికీ కూడా అది ఎందుకు పనికిరాకుండా పోతుందనేటువంటి ఆవేదన జిల్లా రైతుల్లో కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క గుజ్జు ఫ్యాక్టరీల యజమానులతో మాట్లాడి మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే కానీ ఈ గండం నుంచి గట్టెక్కలేమనేటువంటి ఆవేదన జిల్లా మామిడి రైతుల్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తిక్ అండివి, చిత్తూరు జిల్లా నుండి.